రామాపురంలో ఈ ఏడాది చలి జనాల ఎముకలు కొరికేస్తుంది. కాని ప్రసాద్ ఇంట్లో మాత్రం వాతావరణం వేరుగా ఉంది. బయట చల్లగా ఉన్నా లోపల పిల్లల కోరికల వేడి రాజుకుంటుంది. టీవీలో ఒక ఐస్ క్రీం చూడగానే హరీషు, నవ్య, భవ్యల కళ్ళు మెరిశాయి. అబ్బా, చాక్లెట్ ఫర్జ్! నవ్య, చూడు ఆ క్రీమ్ ఎలా కారుతుందో, చూస్తుంటే తినాలనిపిస్తుంది కదూ. అవునన్నయ్య, మనం ఐస్ క్రీమ్ని తిని ఎంతకాలం అయింది. దసరా సెలవుల్లో తిన్నాం, మళ్ళీ ఇప్పుడు తినాలనిపిస్తోంది. నాకు స్ట్రాబెర్రీ కావాలి, పింక్ కలర్ది, అందులో జెమ్స్ వేసుకొని తింటా. పదండి, అమ్మని అడుగుదాము. పిల్లలు ముగ్గురు పరుగున వంటింట్లో ఉన్న అనామిక దగ్గరికి వెళ్తారు. అనామిక చలికి వణుకుతూనే వేడివేడి ఉప్మా చేస్తుంది. అమ్మా అమ్మా, ఏంట్రా వంటింట్లో అల్లరొద్దు, నూనె చిలుకుతుంది, దూరం జరగండి, ఉప్మా రెడీ అవుతుంది గాని. ఉప్మా కదమ్మా, మాకొక చిన్న కోరికుంది, ప్లీజ్ కాదనుకో. కోరిక? పొద్దునేనా? ఏంటది? అమ్మా, మాకు ఐస్ క్రీమ్ కావాలి, పెద్ద బకెట్ ఐస్ క్రీమ్. ఏంటి, ఐస్ క్రీమే ఈ చల్లోనా? మీకు పిచ్చి పట్టిందా? బయట వాతావరణం చూసారా ఎలా ఉందో? ఇప్పుడు ఐస్ క్రీమ్ తింటే జలుబు, జ్వరం వస్తాయి, అస్సలు కుదరదు. ప్లీజ్ అమ్మా, న్యూ ఇయర్ వస్తుంది కదా, అందరూ కేక్స్, స్వీట్స్ తింటారు, మాకైతే ఐస్ క్రీమ్ కావాలి. ఫ్రెండ్స్ అందరూ తింటున్నారంట. మీ ఫ్రెండ్స్ తింటే వాళ్ళకే జలుబు చేస్తుంది, మీ నాన్నగారు వింటే కోపడతారు, వెళ్ళి చదువుకోండి, ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. అమ్మ ప్లీజ్ అమ్మా, మేము చాలా రోజులైంది తిని. నో అంటే నో, వెళ్ళి హాల్లో కూర్చోండి, ఉప్మా తెస్తున్నాను. పిల్లలు ముఖాలు మార్చుకుని హాల్లోకి వస్తారు. అక్కడ సోఫాలో అవని, అంజలి తోటికోడలు కూర్చుని ఉంటారు. ఏవింది పిల్లలు, ముఖాలు అలా వేలాడదీశారు? అమ్మ తిట్టిందా? అవును పిన్ని, ఐస్ క్రీమ్ అడిగితే వద్దంది, చలికాలం అంట జ్వరం వస్తుందంట. మీ అమ్మ అంతేలే, ఎప్పుడూ భయమే. మా పిల్లలకైతే నేను నిన్ననే కుల్ఫీ తినిపించాను. చలిని ఎంజాయ్ చేయాలి కానీ భయపడకూడదు. ఈ మాటలు విని పిల్లలకు ఇంకా ఆశ పెరిగింది. అనామిక ఉప్మా గిన్నెతో అక్కడికి వచ్చింది. పిల్లల విచారకరమైన ముఖాలు చూసి ఆమెకు జాలి వేసింది. తల్లి మనసు కదా, కఠినంగా ఉండలేకపోయింది. సరే, మీకు ఆఫర్ ఇస్తున్నాను. ఏంటమ్మా, కనిస్తావా? ఊరికే కాదు, కష్టపడితేనే ఫలితం ఉంటుంది. ఇప్పుడు మీకు స్కూల్స్లో ఎగ్జామ్ జరుగుతున్నాయి కదా, మీ ముగ్గురికి ఒక ఛాలెంజ్. ఏంటమ్మా ఛాలెంజ్? మీ క్లాస్లో మీరు టాప్ 3 ర్యాంకుల్లో రావాలి. అంటే ఫస్ట్, సెకండ్ లేదా థర్డ్ ర్యాంక్. అలా వస్తే ఎగ్జామ్స్ అయిపోగానే మీకు నచ్చిన బెస్ట్ ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్లి మీకు ఇష్టమైన ఫ్లేవర్స్ కొని పెడతాను. టాప్ 3యా? అమ్మో కష్టమమ్మా, మా క్లాస్లో ఆ సురేష్ గడు ఫస్ట్ వస్తాడు, వాడిని దాటం చాలా కష్టం. మా క్లాస్లో కూడా కాంపిటీషన్ ఎక్కువమ్మా, కనీసం టాప్ 5 పెట్టచ్చు కదా. బేరాలు ఆడకండి, ఐస్ క్రీమ్ కావాలంటే ర్యాంక్ రావాల్సిందే. కష్టపడి చదివితే సాధ్యం కాంది ఏది లేదు. ఇది నా ఫైనల్ డెసిషన్. ఒప్పుకుంటే వెళ్ళి పుస్తకాలు తీయండి, లేకపోతే ఉప్మా తిని కార్టూన్స్ చూసుకోవచ్చు. నేను చదువుతానమ్మా, నాకు పింక్ ఐస్ క్రీమ్ కావాలి, నేను ఫస్ట్ వస్తా. సరే అమ్మా, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. మేము టాప్ 3లో వస్తాం. నువ్వు ఐస్ క్రీమ్ కొనివ్వాలి మాకు, అది కూడా పెద్ద ఫ్యామిలీ ప్యాక్. ప్రామిస్. ఆ రోజు నుంచి పిల్లల ప్రవర్తనలో అనూహ్యమైన మార్పు వచ్చింది. టీవీలు బంద్ అయ్యాయి, వీడియో గేమ్స్ పక్కన పెట్టేశారు. హరీషు, నవ్య, భవ్య పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. ఇది చూసి ఇంట్లో అందరూ ఆశ్చర్యపోయారు. ఏమే శారదా, మన మనవళ్ళు మనవరాళ్ళు ఎంత బుద్ధిగా చదువుతున్నారేంటి? సూర్యుడేమైనా పడమర ఉదయించాడా ఏంటి? అదేం కాదులేండి, ఐస్ క్రీమ్ ఆశ. ర్యాంకులు వస్తే ఐస్ క్రీమ్ కొని పెడతానందానామేగా, అందుకే తపస్సు అంతా. అనామిక చాలా తెలివైంది నాన్న. వాళ్ళకి చదువు మీద శ్రద్ధ పెరిగేలా చేసింది. ఎలాగూ టాప్ 3 అంటే కష్టం, వాళ్ళంత కష్టపడినా టాప్ 3 రాకపోవచ్చు. అప్పుడు ఐస్ క్రీమ్ ఇవ్వాల్సిన పని లేదు, వాళ్ళు చదువుకున్నట్టు ఉంటుంది, ఐస్ క్రీమ్ ఇవ్వకుండా చేసినట్టు ఉంటుందని అనామిక పెద్ద ప్లాను. అబ్బో, చాణక్యుడి తెలివితేటలే మీ ఆవిడివి. సర్లే, చూద్దాం ఏం జరుగుద్దో. ఇక మధ్యాహ్నం వేళ అవని, అంజలి పిల్లల్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. హరీష్ రా, కాసేపు లూడో ఆడుకుందాం. బోరు కొట్టడం లేదా? వద్దు పిన్ని, నేను మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి, 1 మార్కు పోయిన ర్యాంక్ పోతుంది. ఐస్ క్రీమ్ మిషన్లో ఉన్నాను, డోంట్ డిస్టర్బ్. నవ్య, మనం టీవీలో సినిమా చూద్దామా? కొత్త సినిమా వస్తోంది. నో పిన్ని, రేపు సైన్స్ ఎగ్జామ్, డయాగ్రామ్స్ వేయాలి. అనామిక దూరం నుంచి ఇదంతా చూసి మురిసిపోతుంది. నా పిల్లలు ఎంత కష్టపడుతున్నారో,
ఈసారి ఎలాగైనా ర్యాంక్స్ తెచ్చుకుంటారు. ఇక పరీక్షలు అయిపోయాయి. 10 రోజులు గడిచాయి. ఈరోజు రిజల్ట్స్ రోజు. పిల్లలు స్కూల్ నుంచి ఇంటికొస్తున్నారు. వారి ముఖాల్లో మిశ్రమ భావాలున్నాయి. అనామిక గుమ్మం దగ్గరే ఆత్రతగా ఎదురుచూస్తుంది. రండి పిల్లలు, ఏమైంది? రిజల్ట్స్ వచ్చాయా? మీ మొహాలేంటి అలా ఉన్నాయి? వచ్చాయమ్మా. ఏ ర్యాంక్ వచ్చింది చెప్పండి. నాకు 5th ర్యాంక్ వచ్చిందమ్మా. పోయినసారి 12th ర్యాంక్. ఈసారి బాగా ఇంప్రూవ్ అయ్యాను. మ్యాథ్స్లో 90 వచ్చాయి, కానీ టాప్ 3 రాలేదు. ఆ ఫస్ట్ 3 బాగా చదివారు. 1 మార్కులో 4వ ర్యాంక్ మిస్ అయ్యాను. నాకు 4th ర్యాంక్ వచ్చిందమ్మా. నేను కూడా చాలా ట్రై చేశాను. టీచర్ అయితే వెరీ గుడ్ అన్నారు, కానీ 3rd ర్యాంక్ రాలేదు. నేను క్లాస్లో 6th ర్యాంక్ వచ్చానమ్మా, కానీ స్టార్ ఇచ్చారు టీచర్. పిల్లలు ముగ్గురు దిగులుగా ఉన్నారు. వాళ్ళు టాప్ 3 రాలేదు కాబట్టి పందెం ఓడిపోయారు. ఐస్ క్రీం రాదని వాళ్ళకి అర్థమైంది. వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. సారీ అమ్మా, మేము ఓడిపోయాం. మాకు ఐస్ క్రీము వద్దులే. పిల్లలు మౌనంగా వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతుంటే అనామిక గుండె కరిగింది. వాళ్ళెంత కష్టపడ్డారో ఆమె కళ్ళారా చూసింది. టీవీ చూడలేదు, ఆడుకోలేదు, రాత్రులు కూడా చదివారు. ర్యాంకు రాకపోయినా మార్కులు బాగా పెరిగాయి. వారిలో వచ్చిన మార్పు, ఆ ప్రయత్నం ఆమెకు నచ్చింది. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? రూమ్లోకమ్మా, చదువుకుందామని. వెళ్ళి రెడీ అవ్వండి, మంచి బట్టలు వేసుకోండి, మనం బయటకు వెళ్తున్నాం. ఎక్కడికమ్మా? ఐస్ క్రీం పార్లర్కి. నిజంగానా? కానీ మాకు టాప్ 3 రాలేదు కదమ్మా. నువ్వు చెప్పిన కండిషన్ ఫెయిల్ అయ్యాం కదా. ర్యాంక్ ముఖ్యం కాదు నాన్న, మీ ప్రయత్నం ముఖ్యం. మీరు గెలవడానికి ఎంత కష్టపడ్డారో నేను చూశాను. పోయినసారి కంటే చాలా మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఆ ఇంప్రూవ్మెంట్ చాలు నాకు. మీరు గెలిచారు. ఈరోజు మనం ఐస్ క్రీం పార్టీ చేసుకుంటున్నాం. పిల్లలు ఆనందంతో గంతులు వేస్తారు. థ్యాంక్ యూ అమ్మా, యు ఆర్ ది బెస్ట్ అని అనామికని హత్తుకుంటారు. ఇల్లంతా వారి కేరింతలతో నిండిపోతుంది. అనామిక పిల్లల్ని తీసుకుని బయలుదేరుతుంది. ప్రసాదు, శారద, రమేషు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చారు. వాళ్ళు అనామికని అడ్డుకుంటారు. అనామిక, ఎక్కడికి సాయంత్రం వేళ పిల్లల్ని తీసుకొని? ఐస్ క్రీం పార్లర్కి రమేష్. వీళ్ళకి ఐస్ క్రీం కొనిస్తానని ప్రామిస్ చేశాను కదా. ఏంటి ప్రామిసా? అయినా వాళ్ళకి టాప్ 3 రాలేదుగా, మరెందుకు కొనిస్తున్నావు? పైగా బయట చలిచుడు ఎలా ఉందో. అవునమ్మా అనామిక, వాళ్ళు పిల్లలు ఏదో తెలియక అడుగుతారు. నువ్వు పెద్దదానివిగా ఈ చలికాలంలో ఐస్ క్రీం అంటే జబ్బుని కొని తెచ్చుకున్నట్టే. వద్దమ్మా. అనామిక, నా మాటిను. అలా కావాలంటే వేడివేడిగా బాదం పాలు తాగిపిచ్చు, లేదా గులాబ్ జాము చేసే. ఈ ఐసులు గీసులు వద్దులే అమ్మా. నిన్ననే పక్కింటి పిండి గారి మనవడికి ఐస్ క్రీం తిని న్యూమోనియా వచ్చిందంట. మావయ్య గారు, వాళ్ళు చాలా కష్టపడ్డారు. ఫలితం రాలేదని మనం వాళ్ళని నిరాశపరచకూడదు. ఒకసారికి ఏం కాదులేండి, నేను జాగ్రత్తలు తీసుకుంటాను. పిల్లల ఆనందం ముఖ్యం కదా. ప్లీజ్ అడ్డు చెప్పకండి. నీ ఇష్టం అనామిక. నేనైతే వార్నింగ్ ఇస్తున్నాను. రేపు వాళ్ళకి జ్వరం వస్తే నేను లీవ్ పెట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళను. ఆఫీస్లో అసలు ఆడిట్ ఉంది. మీరేం కంగారు పడకండి, నేను చూసుకుంటానులేండి. ఏమీ అవ్వదు. నా పిల్లలు చాలా స్ట్రాంగ్. పదండి పిల్లలు. అనామిక పిల్లల్ని తీసుకుని ఐస్ క్రీం పార్లర్కి వెళ్తుంది. అవని, అంజలి వెనక నుంచి చూసి నవ్వుకుంటారు. చూసావా అంజలి, అక్క అతిగారభం చేస్తోంది. చలికాలంలో ఐస్ క్రీం తినిపిస్తుందట. రేపు ఆ పిల్లలు జ్వరం అని పడుకుంటే అప్పుడు తెలుస్తుంది అక్కకి సినిమా. మనకెందుకులే, మన హీటర్ వేసుకుని కూర్చుందాం. ఐస్ క్రీం పార్లర్లో అనామిక పిల్లలకు ఇష్టమైన ఫ్లేవర్స్ ఆర్డర్ చేసింది. పిల్లలు ఆనందంగా తింటున్నారు. అమ్మా, నువ్వు కూడా తిను, చాలా బాగుంది. వద్దురా, మీరు తినండి, కానీ నెమ్మదిగా తినండి. మరీ చల్లగా అనిపిస్తే కొంచెం కరిగిన తర్వాత తినొచ్చు. చాలా బాగుందమ్మా, థ్యాంక్ యూ సో మచ్. భవ్య మూతి నిండా ఐస్ క్రీం రాసుకుని సూపర్గా ఉందమ్మా. ఇక పిల్లలు ఐస్ క్రీం తిని ఇంటికొచ్చారు. రాత్రి హాయిగా పడుకున్నారు. అనామికకు మాత్రం మనసులో చిన్న భయం ఉంది. నిజంగానే ఏమైనా అవుతుందా? మావయ్య గారు చెప్పింది నిజమవుతుందా అని. మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ నిద్రలేచారు. కానీ పిల్లల గదిలో నుంచి వింత వింత శబ్దాలు వస్తున్నాయి. హచ్ హచ్. అమ్మా అమ్మా, నా గొంతు నొప్పిగా ఉందమ్మా. మాట్లాడలేకపోతున్నాను. మంచినీళ్ళు మింగలేకపోతున్నాను. అమ్మా, నాకు చలిస్తుంది, ముక్కు గారుతుంది, తల నొప్పిగా ఉందమ్మా. అయ్యో, హరీష్కి జ్వరం ఉందే. నవ్వకే గొంతు పూర్తిగా బొంగురిపోయింది. భవ్య అయితే వణికిపోతుంది.
ఇంతలో ప్రసాదు, శారద, రమేషు గదిలోకొస్తారు. వాళ్ల ముఖాల్లో మేం ముందే చెప్పాం కదా అన్న భావం స్పష్టంగా ఉంది. చూశావా అనామిక, నిన్ననే చెప్పాను, విన్నావా? పెద్దవాళ్ల మాట పెడచెవిని పెట్టావు. ఇప్పుడు చూడు పిల్లలు ఎట్లా ఇబ్బంది పడుతున్నారో. వాళ్ళని చూస్తుంటే బాధగా ఉంది. నేను ముందే వార్నింగ్ ఇచ్చాను కదా ఐస్ క్రీం తినిపించొద్దని. నీ పిచ్చి ప్రేమ, నీ మొండితనం వల్ల ఇప్పుడందరూ బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడు నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. డాక్టర్ దగ్గరికి ఎవరు తీసుకెళ్తారు? అనామిక, చలికాలంలో చల్లటి పదార్థాలు పెట్టొద్దన్నానా? ఇప్పుడు చూడు వాళ్ళెంత నీరసంగా ఉన్నారో. డాక్టర్ గారిని ఇంటికి పిలుద్దామా? సారీ మావయ్య, సారీ అత్తయ్య. పిల్లలు ఆశపడ్డారని చేశాను గాని ఇంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. రమేష్ గారు, మీరు వెళ్ళండి. డాక్టర్ అవసరం లేకుండా నేనే తగ్గిస్తాను. నువ్వా? ఎలా? మంత్రం వేస్తావా? వాళ్ళకి హై ఫీవర్ ఉంది, ప్రయోగాలు చేయకు. లేదు, మరింటి చిట్కాలతో ఆయుర్వేదంతో తగ్గిస్తాను. మా అమ్మమ్మ నేర్పిన వైద్యం ఉంది. నాకొక్కరోజు టైం ఇవ్వండి. ఈలోపు తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్దాం. ప్లీజ్ నన్ను నమ్మండి. నా తప్పు నేనే సరిదిద్దుకుంటాను. అక్క, నీ ప్రయోగాలు పిల్లల మీద వద్దు. డాక్టర్ని పిలవడం బెటర్. మరీ ఎక్కువైతే కష్టం. అవును, ఆన్లైన్లో డాక్టర్ని కన్సల్ట్ అవుదాం. మందులు ఆర్డర్ పెడదాం. వద్దు, ఇది నా బాధ్యత. నా పిల్లల ఆరోగ్యం నాకు ముఖ్యం. నేనే చూసుకుంటాను. అనామిక మిషన్ రికవరీ మొదలుపెట్టింది. వంటిల్లు ఒక చిన్న ఆయుర్వేదశాలలా మారిపోయింది. అనామిక నడుం బిగించి రంగంలోకి దిగింది. ఆమెలో పశ్చాత్తాపం, పట్టుదల రెండూ కనిపిస్తున్నాయి. నా పిల్లలకి నేనే నయం చేస్తాను. ఆ ఐస్ క్రీం చలిని వదిలిస్తాను. అనామిక తులసాకులు, మిరియాలు, అల్లం, సొంటి, తేనె, పసుపు, వాము తీసుకుంది. వాటన్నింటినీ దంచి నీళ్లల్లో వేసి బాగా మరిగించింది. ఘాటైన వాసన ఇల్లంతా వ్యాపించింది. అది చూస్తేనే పిల్లలు భయపడిపోయారు. హరీష్, నవ్య, భవ్య, లేవండి, ఇది తాగుదురు గాని. అమ్మో, ఇది నల్లగా ఉంది. వాసన అయితే భయంకరంగా ఉంది. నేను తాగనమ్మా, చేదుగా ఉంటుంది. అమ్మా, నాకు వాంతులు వస్తాయి. వద్దమ్మా ప్లీజ్. ఐస్ క్రీం తిన్నప్పుడు తీగా ఉంది కదా, ఆనందంగా తిన్నారు కదా. ఇప్పుడు ఇది తాగాల్సిందే. ఇది తాగితేనే లోపలున్న చలి బయటకు వస్తుంది. లేకపోతే డాక్టర్ వచ్చి పెద్ద సూది వేస్తారు. మీ ఇష్టం, మీకేది కావాలి? సూది వద్దమ్మా, ఇదే తాగేస్తాను. పిల్లలు భయపడి ముక్కు మూసుకొని గటగట కషాయం తాగారు. తాగగానే అమ్మో మంట అని అరిచారు. అనామిక వెంటనే వాళ్ళ నోట్లో చిన్న బెల్లం ముక్క పెట్టేసింది. ఇక అనామిక ఒక పెద్ద గిన్నెలో నీళ్లు మరిగించి అందులో యూకలిప్టస్ ఆయిల్, పసుపు వేసింది. పిల్లలని హాల్లో కింద కూర్చోబెట్టి ఒక్కొక్కరిని దుప్పటి కప్పి ఆవిరి పట్టించింది. అమ్మా, లోపల చీకటిగా ఉంది, వేడిగా కూడా ఉంది. ఊపిరి ఆడట్లేదమ్మా, తీసేయమ్మా. తీయకూడదు, గట్టిగా పీల్చుకున్నావ్యా. ముక్కులో ఉన్న బ్లాక్స్ అన్ని పోతాయి. చెమట పట్టాలి, అప్పుడే జ్వరం దిగిపోతుంది. హరీష్, నువ్వు కూడా గట్టిగా పీల్చుకో. పిల్లలు ఆవిరి పట్టి బయటకొచ్చేసరికి ముఖాలు ఎర్రగా చెమటతో తడిసిపోయాయి. కానీ వాళ్లకు కొంచెం రిలీఫ్గా అనిపించింది. మధ్యాహ్నం భోజనానికి అనామిక వేడివేడి మిరియాల చారు, మెత్తని అన్నం, వెల్లుల్లి కారం చేసింది. ఇది తినండి. నాలుకకి రుచితే లేకపోయినా పర్వాలేదు. కడుపులో పడితే చలి పారిపోతుంది. ఈ మిరియాల చారైతే గొంతు నొప్పిని తగ్గించేస్తుంది. అమ్మా, నాకు బిర్యానీ కావాలి. ఈ చారన్నం వద్దు. జ్వరం వచ్చినప్పుడు బిర్యానీ అడగకూడదు. నోరు మూసుకుని తిను. రేపు జ్వరం తగ్గాక బిర్యానీ చేసి పెడతాను కదా. పిల్లలు ఇబ్బంది పడుతూనే తిన్నారు. అనామిక పక్కనే కూర్చొని తినిపించింది. రమేషు, ప్రసాదు అనామిక కష్టాన్ని గమనిస్తున్నారు. ఇక సాయంత్రం అయింది. పిల్లలకు కొంచెం ఉపశమనంగా ఉంది. కానీ దగ్గు ఇంకా తగ్గలేదు. రాత్రిళ్ళు దగ్గు ఎక్కువ అవుతుంది. అనామిక దగ్గర ఇంకో అస్త్రం ఉంది. అనామిక వంటింట్లో తమలపాకులు తీసుకుంది. వాటిని పెనం మీద వేడి చేసి ఆముదం రాసి పిల్లల ఛాతీ మీద వేసింది. ఇది పాతకాలపు చిట్కా. ఇలా ఉంచుకోండి, దగ్గు తగ్గుతుంది. రాత్రంతా వెచ్చగా ఉంటుంది. రాత్రి పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. జ్వరం తగ్గింది. శ్వాస సరిగ్గా ఆడుతుంది. అనామిక మంచం పక్కనే కూర్చుని వాళ్ళని చూసుకుంటూ ఉంది. ఆమె కళ్ళు నిద్రలేక ఎర్రబడ్డాయి. రమేష్ అక్కడికి వచ్చాడు. అనామిక, వెళ్ళి పడుకో. పిల్లలిప్పుడు బాగానే ఉన్నారు. టెంపరేచర్ నార్మల్గా ఉంది. లేదు రమేష్, మళ్ళీ రాత్రికి జ్వరం వస్తుందేమో చూడాలి. నా వల్లే కదా వాళ్ళు ఇబ్బంది పడ్డారు. నాకైతే చాలా గిల్టీగా ఉంది. వాళ్ళు అడిగారని కొనిచ్చానే గాని వాళ్ళు ఇలా మంచం పడతారని ఊహించలేదు.
వాళ్ళు బాధపడుతుంటే నా ప్రాణం విలువిల్లాడిపోతుంది. సరేలే అనామిక, జరిగిందేదో జరిగింది. నీ వైద్యం పనిచేసింది. నీ ప్రేమ వాళ్ళని కాపాడింది. నువ్వు గ్రేట్ అనామిక. డాక్టర్ ఫీజు మిగిలింది. ఇక నుంచి నువ్వు ఇంట్లోనే అనామిక క్లినిక్ పెట్టుకోవచ్చు. వెటకారం వద్దు, వెళ్ళి పడుకోండి, నేను చూసుకుంటాను. ఇక మరుసటి రోజు ఉదయం ఇంట్లో అందరూ లేచారు. పిల్లల గది నిశ్శబ్దంగా ఉంది. అందరూ కంగారు పడ్డారు. కాని హఠాత్తుగా హాల్లో నుంచి గోల వినిపించింది. 6 అవుట్. ప్రసాద్, శారద, రమేష్ హాల్లోకొచ్చి చూస్తే పిల్లలు ఉత్సాహంగా ఆడుకుంటున్నారు. జ్వరము, జలుబు మాయమయ్యాయి. ఎరా హరీషు, నిన్నటిదాకా మంచం మీద ముడుచుకుని పడుకున్నావు, ఈరోజు సిక్సర్లు కొడుతున్నావు. జ్వరమేది? అమ్మ కషాయం పవర్ తాతయ్య, అది తాగితే రోగం పారిపోతుంది. అంత చేదుగా ఉంది, కానీ ఇప్పుడు ఫుల్ ఎనర్జీ. తాతయ్య, నా గొంతు కూడా బాగుంది. అమ్మ పెట్టిన ఆకు పవర్ అనుకుంటా. అనామిక చేతులేదో మ్యాజిక్ ఉంది. ఒక్క రోజులో పిల్లల్ని లేపి కూర్చోబెట్టేసింది. అనామిక కాఫీ తీసుకొని వస్తుంది. ఆమె ముఖంలో అలసట ఉన్న పిల్లల్ని చూసి ఆనందంగా ఉంది. అందరూ ఆమెను మెచ్చుకుంటారు. అక్క, నువ్వు గ్రేట్ అక్క. మా పిల్లలకి జ్వరం వస్తే తగ్గడానికి వారం రోజులు పడుతుంది. నువ్వు ఒక్క రోజులో మందులు లేకుండా సెట్ చేసేసావు. ఆ కషాయం రెసిపీ నాకు కూడా చెప్పవు? తప్పకుండా అవని, కానీ దానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది. ఏంటి? ప్రేమ. ప్రేమతో చేస్తే ఏదైనా పనిచేస్తుంది. పిల్లలు అనామిక దగ్గరికి పరుగున వస్తారు. అమ్మా, మాకు తగ్గిపోయింది కదా, ఇప్పుడు మళ్ళీ ఐస్ క్రీమ్ తిందామా? మిగిలిన ఫ్లేవర్స్ టేస్ట్ చేయాలి కదా. ఆ మాటకు అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందరూ ఒక్కసారిగా వద్దు అన్నారు. ఈసారి ఐస్ క్రీమ్ వద్దులే నాన్న, వేడివేడిగా జిలేబీలు, ఉల్లిపాయ పకోడీ తిందాం. ఇంకెప్పుడు చలికాలంలో ఐస్ క్రీమ్ జోలికి వెళ్ళకండి. కావాలంటే వేసవి కాలంలో రోజుకొట్టి కొనిస్తాను. ప్రామిస్ అమ్మా? ప్రామిస్. కానీ చదువు కూడా అలాగే ఉండాలి. అమ్మయ్య, ఐస్ క్రీం గండం గడిచింది. అనామిక, నాకు కూడా ఆ కషాయం కాస్త ఇవ్వమ్మా. నా దగ్గు ఇంకా తగ్గల. నీ చేతి కషాయంది అయితే సెట్ అవుద్దేమో. అయ్యో మావయ్య, ఇప్పుడే తెస్తాను. స్పెషల్గా అల్లం ఎక్కువ వేసి తెస్తాను. చూసారా, అమ్మ ఐస్ క్రీం దెబ్బకి మన ఇల్లు ఆయుర్వేదం ఆసుపత్రి అయిపోయింది. మన అనామిక చీఫ్ డాక్టర్ అయింది. ఆ మాటకి అందరూ గట్టిగా నవ్వుతారు. పిల్లలు అనామికని హత్తుకుంటారు. ఇల్లు ఆనందంతో నిండిపోతుంది. పిల్లల కోరిక తీర్చాలనే తల్లి ప్రేమ, దానివల్ల వచ్చిన కష్టం, దాన్ని తన తెలివితేటలతో ఓపికతో పరిష్కరించిన అనామిక తీరు ఆ ఇంటికి ఒక మంచి గుణపాఠాన్ని, సంతోషాన్ని ఇచ్చాయి. ఐస్ క్రీం చల్లగా ఉన్నా అమ్మ ప్రేమ, ఆమె చేసే సేవ వెచ్చగా ఉంటాయని పిల్లలకు అర్థమైంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. రామాపురంలో ఈ ఏడాది చలి మామూలుగా లేదు. డిసెంబర్ చివరికొచ్చేసరికి చలి పులిలా పంజా విసురుతోంది. ఊరంతా రగ్గుల్లో ముడుచుకుపోయుంటే ప్రసాద్ ఇంట్లో మాత్రం న్యూ ఇయర్ హడావిడి మొదలైంది. కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు ఆ ఇంట్లో కొత్త గొడవలు కూడా మొదలవుతాయి. ముఖ్యంగా ఆ ముగ్గురు కోడళ్ల మధ్య జరిగే చర్చలు పార్లమెంటు సమావేశాలని తలపిస్తాయి. అబ్బా, ఏంటి శారద ఈ చలి! పోయినేడాది కంటే ఈ ఏడాది మరీ ఎక్కువగా ఉంది. న్యూ ఇయర్ వస్తుంది గాని ఈ చలి మాత్రం బావటం లేదు. అవునండి, టీవీలో చెప్పారు రాబోయే 2 రోజులు ఇంకా చలి పెరుగుద్దంట. మీరు జాగ్రత్తగా ఉండండి, ఆ మప్పులే రీకండి. చలి సంగతి సరేలే గాని రేపు రాత్రి 31st నైట్ కదా, మన ఇంట్లో ప్లాన్ ఏంటి? పోయినసారి ఆ ముగ్గురు కోడలు కలిసి ఏదో కేక్ చేశారు, అది రాయిలాగా ఉంది. ఈసారి ఏదైనా మంచి ప్లాన్ ఉందా లేదా? ఏమోనండి, వాళ్ళని అడగాలి. అనామిక పొద్దున లేచి ముగ్గేసింది. అవని అంజలి ఇంకా లేవలేదు. ఇంతలో అనామిక వంటింట్లో నుంచి బయటకొస్తుంది. చేతిలో టిఫిన్ ప్లేట్లున్నాయి. మావి గారు, వేడివేడికి ఇడ్లీలు తినండి. చట్నీలో అల్లం కొంచెం ఎక్కువ వేశాను, చలికి మంచిది. అమ్మా అనామిక, నువ్వు బంగారు తల్లివమ్మా. పొద్దున్నే లేచి ఈ చెరులో ఇడ్లీ లేసావా? మరి నీ తోటి కోడలేరి? వాళ్ళిప్పుడే లేచారు మావయ్య, ఫ్రెష్ అప్ అవుతున్నారు. కాసేపటికి అవని, అంజలి వస్తారు. ఇద్దరూ స్టైలిష్ వింటర్ వేర్ వేసుకుని ఉన్నారు. గుడ్ మార్నింగ్ మావయ్య. గుడ్ మార్నింగ్ అత్తయ్య. హాయ్ మావయ్య. హాయ్ అత్తయ్య. రేపే న్యూ ఇయర్. ఐఎమ్ సో ఎక్సైటెడ్. గుడ్ మార్నింగ్ తల్లి. ఆ ఎగ్జైట్మెంట్ ఏదో వంటింట్లో చూపిస్తే మాకు కాస్త కాఫీ కూడా దొరుకుతుందిగా. కాఫీనా? అనామిక అక్కుంది కదా మావయ్య,
అక్క నాకు స్ట్రాంగ్ కాఫీ ప్లీజ్. అంజలి, న్యూ ఇయర్ రెజల్యూషన్ కింద సొంతంగా కాఫీ పెట్టడం నేర్చుకోవచ్చుగా. అత్తయ్య, నా రెజల్యూషన్ ఏంటో తెలుసా? నో వర్క్, ఓన్లీ చిల్. ఆయన ఈ చలికాలంలో పని చేయడం నా వల్ల కాదు. మావయ్య, ఈ ఇడ్లీలు కాఫీలు పక్కన పెట్టండి. రేపు నైట్ పార్టీ గురించి మాట్లాడుకుందాం. ఈసారి మనం ఏదైనా గ్రాండ్గా ప్లాన్ చేయాలి. గ్రాండ్గానా? అంటే మళ్ళీ ఎంత ఖర్చు పెడదామని? అన్నయ్య, నువ్వెప్పుడు డబ్బు గురించి ఆలోచిస్తావు. న్యూ ఇయర్ అంటేనే సెలబ్రేషన్. అవని, నీ ప్లాన్ ఏంటో చెప్పు. నా ప్లాన్ ఏంటంటే, మనం సిటీలో ఉన్న ఒక పెద్ద రిసార్ట్కి వెళ్దాం. అక్కడ ఓపెన్ ఎయిర్ డిన్నర్, డీజే నైట్ ఉంటుంది. ఎంట్రీ టికెట్ ఒక్కొక్కరికి 5,000 రూపాయలే. ఆ మాట విన్న ప్రసాద్ గొంతులో ఇడ్లీ అడ్డుపడి దగ్గుతాడు. ఏంటమ్మా 5,000? అది ఒక్కొక్కరికా? అంటే మనందరం వెళ్తే దాదాపు 40,000 అవుద్ది. ఆ డబ్బుతో ఊరందరికి అన్నదానం చేయొచ్చు తెలుసా? మావయ్య ప్లీజ్, అన్నదానం ఎప్పుడైనా చేయొచ్చు, కానీ న్యూ ఇయర్ డీజే నైట్ ఏడాదికి ఒక్కసారి వస్తుంది. నేను ఆల్రెడీ ఆన్లైన్లో డ్రెస్ కూడా ఆర్డర్ చేసుకున్నాను. అవునాన్నా, అంజలికి డాన్స్ అంటే చాలా ఇష్టం. మనం వెళ్ళానన్నా? నాకు ఆ రిజార్టులు ఆ డీజే సౌండ్లు పడవలే గాని నేను రాను. మీ నాన్నగారికి కూడా ఈ చలిలో ఓపెన్ ఎయిర్ డిన్నర్ సెట్ అవదులే. అత్తయ్య చెప్పింది నిజమే అవని. మావయ్య గారికి ఆరోగ్యం బాలేదు. అంత చలిలో బయటుంటే మళ్ళీ జ్వరం వస్తుంది. మనం ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుందాం. ఇంట్లోనా? బోరక్క, ఇంట్లో ఏం చేస్తాం? టీవీ చూస్తూ పడుకోవడమేనా? అవును, పోయినసారిలాగా అంతాక్షరి ఆడటం అంటావా? నాకు ఆ పాత పాటలు రావు బాబోయ్. అంతాక్షరి కాదులే అంజలి, మనం టెర్రస్ మీద చిన్న పార్టీ అరేంజ్ చేసుకుందాం. చలిమంట వేసుకుందాం, అందరం కలిసి వండుకుందాం, పాటలు కూడా పాడుకుందాం. అనామిక, ఈ ఐడియా బాగుంది. బడ్జెట్ తక్కువ, ఆనందం ఎక్కువ. కానీ అవని డిసప్పాయింట్ అవుతుందన్నయ్య. సర్లేరా, ఓ పని చేద్దాం. రేపు రాత్రి పార్టీ బాధ్యత మీ ముగ్గురు కోడలదే. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అరేంజ్ చేయండి. కానీ ఒక్క కండిషను. ఏంటి మామయ్య? బడ్జెట్ 5,000 మించకూడదు. అలాగే అందరూ సంతోషంగా ఉండాలి. ఇంట్లోనే పార్టీ జరగాలి. ఈ 3 కండిషన్లకి ఎవరు బెస్ట్ ప్లాన్ చెప్తారో చూద్దాం. ఇంట్లోనా? సరే, అయితే నేను డెకరేషన్ చూసుకుంటాను. అవని, నువ్వు ఫుడ్ ఆర్డర్ చేయి. అనామిక అక్క, నువ్వు క్లీనింగ్ చూసుకో. సరే అంజలి. ఇక మధ్యాహ్నం అవని, అంజలి తమ గదిలో ప్లానింగ్ చేస్తున్నారు. అనామిక వంటింట్లో పనుల్లో ఉంది. అంజలి, ఈ 5,000 రూపాయల బడ్జెట్లో మన గ్రాండ్ పార్టీ ఎలా చేస్తాం? మావయ్య గారు మరీ పిసినారులా ఉన్నారు. ఈ మధ్య పార్టీ ఇండియా బాక్స్ అని దొరుకుతున్నాయి. డెకరేషన్ ఐటమ్స్, బెలూన్స్ అన్నీ అందులోనే ఉంటాయి. మనం ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం అవని. ఫుడ్ కూడా స్విగ్గీలో ఆఫర్స్లో ఆర్డర్ చేద్దాం. గుడ్ ఐడియా. నేను కాంటినెంటల్ ఫుడ్ ఆర్డర్ చేస్తాను. పిజ్జా, పాస్తా, బర్గర్స్. మనం మోడర్న్గా సెలబ్రేట్ చేసుకోవాలి. అనామిక అక్క చేసే పులిహోర గోర్లు నాకొద్దు. అవును, ఆ పులిహోర తిని తిని బోర్ కొట్టేసింది. నేను ఇప్పుడు డెకరేషన్ ఐటమ్స్ ఆర్డర్ చేస్తున్నాను. రేపు సాయంత్రానికి వచ్చేస్తాయి. ఇంతలో అనామిక అక్కడికి వస్తుంది. చేతిలో వేడి టీ కప్పులున్నాయి. టీ తీసుకోండి. ప్లానింగ్స్ ఎంతవరకు వచ్చాయి? మా ప్లానింగ్ సూపర్ అక్క. మేమంతా ఆన్లైన్లోనే చూసుకుంటున్నాం. నువ్వు వంటింట్లో కష్టపడాల్సిన అవసరం లేదు. రేపు నైట్ కిచెన్ క్లోజ్. కిచెన్ క్లోజా? మరి మావయ్య గారికి పిజ్జాలు అవి పడవు కదా. ఆయనకి వేడివేడిగా మన వంటకాలు ఇష్టం. అక్క, ఒకరోజు అడ్జస్ట్ అవ్వమానండి. న్యూ ఇయర్ వెంటనే వెస్టర్న్ కల్చరు. సరే సరే, మీ ఇష్టం. కానీ నా జాగ్రత్తలో నేనుంటాను అని అనామిక వెళ్ళిపోతుంది. అవని, అంజలి ఇద్దరూ నవ్వుకుంటారు. చూసావా, అక్క ఎప్పుడు ఇంతే, ఓల్డ్ ఫ్యాషన్. మనం రేపు పార్టీని అదరగొట్టేయాలి. ఇక డిసెంబర్ 31వ తేదీ ఉదయం అనామిక పెరట్లో కట్టెల పొయ్యి సిద్ధం చేస్తుంది. రమేష్ ఆమెకు సాయం చేస్తున్నాడు. అనామిక, వాళ్ళు ఆన్లైన్లో ఆర్డర్ చేసామంటున్నారుగా, నువ్వెందుకు ఈ చలిలో కష్టపడుతున్నావు? నాకు వాళ్ళ ప్లానింగ్ మీద నమ్మకం లేక కాదు, కానీ మావయ్య గారికి అత్తయ్య గారికి ఆ బయట తిండి పడదు. పైగా ఈ చలికాలం డెలివరీలో వచ్చేసరికి చల్లబడిపోతే ఎవరు తింటారు? అందుకే నేను బ్యాకప్ ప్లాన్ రెడీ చేస్తున్నాను. ఏం చేస్తున్నావు? రాత్రికి చలికాలం స్పెషల్ మెనూ: రాగి సంకటి, నాటుకోడి పులుసు, మిరియాల రసం. డిజర్ట్ కింద నేతి బొబ్బట్లు. అలాగే స్నాక్స్ కింద మిర్చి బజ్జీలు, చికెన్ పకోడీ. అబ్బా, పేర్లు చెప్తుంటేనే ఆకలేస్తుంది. వాళ్ళ పిజ్జాలేం పనికొస్తే వీటి ముందు. నీ ప్లానే సూపర్. ఇది మన సీక్రెట్. వాళ్ళ ప్లాన్ సక్సెస్ అయితే సంతోషమే. ఒకవేళ ఫెయిల్ అయితే నా ప్లాన్ రెడీగా ఉంటుంది. ఇక సాయంత్రం అవుతుంది. మరోవైపు హాల్లో అవని, అంజలి డెకరేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏంటవని, డెలివరీ ఇంకా రాలేదు?
వస్తుందిలే అంజలి, ట్రాఫిక్ ఉందేమో. ఫుడ్ కూడా 7 గంటలకి పెట్టాను. ఇక రాత్రి 7 గంటలవుతుంది. బయట చిమ్మ చీకటి, చలి తీవ్రత పెరిగింది. అవని అంజలి కంగారు పడుతున్నారు. హలో హలో, డెలివరీ బాయ్ ఎక్కడున్నారు? మేడం, పొగమంచు వల్ల రోడ్డు కనిపించడం లేదు. పైగా నా బైక్ పంక్చర్ అయింది. రావడానికి లేట్ అవుతుంది. లేదా మీరు ఆర్డర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. క్యాన్సిలా? ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే మా పార్టీ అవుతుంది. అవని, నా డెకరేషన్ బాక్స్ వచ్చింది కానీ ఇది చూడు. అంజలి ఒక చిన్న బాక్స్ చూపిస్తుంది. ఏంటిది ఇంత చిన్నగా ఉంది? ఇందులో ఉన్న బెలూన్స్ అన్ని చిరిగిపోయి ఉన్నాయి. ఆ లైట్స్ ఏమో వెలగట్లేదు. మోసపోయామవని. హాల్లో ప్రసాదు, శారద కొడుకులు అందరూ కూర్చుని ఉన్నారు. అందరికీ ఆకలేస్తుంది. ఏమ్మా కోడలు, 8 అవుతుంది. పార్టీ స్టార్ట్ చేస్తారా? ఆకలి దరువేస్తుందో పక్క. అవని, పిజ్జా వచ్చిందా? నాకు ఆకలిగా ఉంది. అది సురేష్, డెలివరీ లేట్ అవుతుందట. మంచు వల్ల ట్రాఫిక్ జామ్ అంట. మరి డెకరేషన్ ఏది? ఇల్లంతా సాదాసీదాగానే ఉంది. ఆన్లైన్ వాడు మోసం చేశాడు అరుణ్. లైట్స్ వెలగట్లేదు. నేను ముందే చెప్పా మీ ఆన్లైన్ ముచ్చట్లు పనికి రావని. ఇప్పుడు న్యూ ఇయర్ నైట్ పస్తులు ఉండమంటారా? చా, మంచి భోజనం చేసి పడుకుందాం అనుకున్నాను. శారదా, ఇప్పుడు వంటింట్లో ఏమున్నాయి? అనామేఘని అడిగాను. కిచెన్ క్లోజ్ చేయమన్నారు కదా అని తను కూడా ఏం చేయలేదనుకుంటా. ఇప్పుడు ఉప్మా తప్ప ఏమీ లేదు. న్యూ ఇయర్ నైట్ ఉప్మానా? చి, నా లైఫ్లో వర్స్ట్ న్యూ ఇయర్ ఇది. సారీ మావయ్య, మా ప్లాన్ ఫెయిల్ అయింది. ఇంతలో ఇంటి టెర్రస్ మీద నుంచి గట్టిగా ఈలలు చప్పట్లు వినిపిస్తాయి. ఏదో పాట కూడా వినిపిస్తుంది. నానా, అమ్మా, అందరూ పైకి రండి, పార్టీ రెడీ. పార్టీనా? పైనెవరున్నారు? అనామికక్క లేదు కదా, పైన ఏం చేస్తుంది? అందరూ ఆశ్చర్యంగా మెట్లెక్కి టెర్రస్ మీదకి వెళ్తారు. అక్కడి దృశ్యం చూసి అందరూ నోరెళ్లబెడతారు. అనామిక టెర్రస్ అంతా రంగురంగుల చీరలతో, పూలదండలతో అలంకరించింది. మధ్యలో పెద్ద చలిమంట వేసింది. చుట్టూ కుర్చీలున్నాయి. ఒక పక్కన చిన్న టేబుల్ మీద వేడివేడి స్నాక్స్ కూడా రెడీగా ఉన్నాయి. రండి రండి, వెల్కమ్ టు అనామికాస్ దాబా. అరెరే, ఏం చేసావమ్మా అనామిక? ఇది గదా పార్టీ అంటే. అక్క, ఈ డెకరేషన్ ఎప్పుడు చేసావు? చాలా బాగుంది. మీ ఆన్లైన్ సామాన్లు రావని నాకు ముందే అనుమానం అంజలి. అందుకే మన ఇంట్లో ఉన్న పాత చీరలు లైట్స్తో చేశాను. ఎలా ఉంది? సూపర్ అక్క. కానీ ఫుడ్? అదిగో వేడివేడి మిర్చి బజ్జీలు, చికెన్ పకోడీ, ఇంకా రాగి సంగటి, నాటుకోడి పులుసు రెడీగా ఉన్నాయి. ఆహా, నా కోడలు బంగారం. నా మనసులో మాట పసిగట్టేసింది. ఈ చలిలో ఈ బజ్జీ తింటంటే స్వర్గమే. ఇంకా వదినా, యు ఆర్ గ్రేట్. మా ఆవిడ ప్లాన్ ఫ్లాప్ అయినా నీ ప్లాన్ హిట్ అయింది. అంజలి, చూసి నేర్చుకో. పార్టీ అంటే డబ్బు ఖర్చు పెట్టడం కాదు, క్రియేటివిటీ ఉండాలి. సారీ అక్క, నేను తక్కువగా అంచనా వేశాము. సారీ ఎందుకు అంజలి, రండి ఎంజాయ్ చేద్దాం. చలిమంట దగ్గర కూర్చోండి. అందరూ చలిమంట చుట్టూ కూర్చుంటారు. అనామిక అందరికీ స్నాక్స్ వడ్డిస్తుంది. స్నాక్స్ అందరూ తిని సంతోషంగా ఉన్నారు. ఇప్పుడొక గేమ్ ఆడదాం. నిజం చెప్పాలి, అంటే ట్రూత్ ఆర్ డేర్. ఈ బాటిల్ తిప్పుతాను, ఎవరి వైపు ఆగితే వాళ్ళు ఒక నిజం చెప్పాలి. బాటిల్ తిరుగుతుంది. ఆ బాటిల్ అవని వైపు ఆగుతుంది. అవని, చెప్పు, నువ్వు ఇంట్లో ఎవరినైనా చూసి అసూయపడ్డావా? అవును, అనామిక అక్కను చూసి అసూయపడ్డాను. తను అందరితో కలుపుగోలుగా ఉంటుంది. నేను మాత్రం నా గదిలో నా ప్రపంచంలోనే ఉండేదాన్ని. అక్కలా ఉండాలని ట్రై చేశాను కానీ నా ఈగో అడ్డొచ్చింది. పర్వాలేదులే అవని, ఎప్పటికైనా తెలుసుకున్నావు. ఈ కొత్త సంవత్సరంలో ఆ ఈగోను వదిలే. అవని, నువ్వు చాలా తెలివైన దానివి. నీ టెక్నాలజీ నాలెడ్జ్ నాకు లేదు. మనం కలిసి ఉంటే ఇల్లు ఇంకా బాగుంటుంది. బాటిల్ మళ్లీ తిరుగుతుంది. ఈసారి బాటిల్ ప్రసాద్ వైపు ఆగుతుంది. నాన్న, మీ సీక్రెట్ చెప్పండి. నా సీక్రెట్ ఏంటంటే, నేను మీ అమ్మకి తెలియకుండా అప్పుడప్పుడు స్వీట్లు తింటాను. ఆ మాటకి అందరూ నవ్వుతారు. కానీ ఇంకో నిజం కూడా ఉంది. నాకు 3 కొడుకుల కంటే ఇదిగో ఈ 3 కోడళ్ళే ఎక్కువ ఇష్టం. అనామిక ఓపిక, అవని తెలివి, అంజలి అల్లరి. ఈ 3 లేకపోతే ఈ ఇల్లు బోసిపోద్ది. థ్యాంక్ యూ మావయ్య. ఇక కేక్ కటింగ్ సమయం దగ్గర పడుతుంది. అనామిక లోపలికి వెళ్లి ఒక పెద్ద కేక్ తీసుకొస్తుంది. అక్క, కేక్ కూడా ఆర్డర్ చేశావా? లేదంజలి, నేనే చేశాను. ఇది రాగి చాక్లెట్ కేక్, హెల్దీ అండ్ టేస్టీ. మైదా వాడలేదు. వావ్ అక్క, బేకరీలో కూడా ఇంత బాగుండదు. నువ్వు నిజంగా ఆల్రౌండర్వి. టైం 11:55. అందరూ రెడీనా? రెడీ. రెడీ.
అందరూ చలిమంట చుట్టూ నిలబడతారు. రమేష్ కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తాడు. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ ఒకరినొకరు హక్ చేసుకుంటారు. ప్రసాదు, శారద కాళ్లకు కొడుకులు కోడళ్ళు నమస్కారం చేస్తారు. ఈ కొత్త ఏడాది మీ అందరికి మంచి జరగాలి. ముఖ్యంగా మీ మధ్య ఉన్న చిన్న చిన్న గొడవలు పోయి అక్క చెల్లిలాగా కలిసిపోవాలి. అత్తయ్య, ఈరోజు మీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి నేను, అంజలి ఇంటి పనుల్లో అనామికకి సాయం చేస్తాం. కిచెన్లోకి రావడానికి బద్దకించాం. అవునత్తయ్య, అక్కొక్కతే కష్టపడుతుంటే చూడలేకపోతున్నాం. మేం కూడా వంట నేర్చుకుంటాం. థ్యాంక్ యూ అవని, థ్యాంక్ యూ అంజలి. మీరు మారితే నాకు కొండంత బలం. మీరు వంట నేర్చుకోండి గాని ప్రయోగాలని నామీ చేయకండి. ఆ మాటకు అందరూ నవ్వుతారు. వదినా, ఇంతకీ డిన్నర్ ఎప్పుడు? నాటుకోడి పులుసు వాసన నన్ను లాగేస్తుంది. పదండి, అందరం కిందకి వెళ్దాం. డైనింగ్ టేబుల్ రెడీగా ఉంది. ఇక అది డైనింగ్ హాల్. అందరూ కూర్చుని భోజనం చేస్తారు. అనామిక వడ్డించిన నాటుకోడి పులుసు, రాగి సంకటి తింటూ అందరూ మైమర్చిపోతారు. అమ్మా అనామిక, ఈ చలిలో ఈ వేడివేడి సంగటి తింటుంటే ఏ 5 స్టార్ హోటల్ కూడా దీనికి సాటి రాదమ్మా. అవని, నీ పిజ్జా దీని ముందు దేనికి పనికిరాదు. నిజమే మావయ్య, ఆన్లైన్ ఫుడ్ లో ప్లాస్టిక్ టేస్ట్ ఉంటుంది. అక్క వంటలో ప్రేమ రుచుంది. అక్క, రేపు కూడా ఇదే మెనూ రిపీట్ చేద్దామా? ఆమో, రోజు నాన్ వెజ్ అంటే మీ మావయ్య గారికి అరగదు. రేపు అనామిక రెస్ట్ తీసుకుంటది. రేపు వంట మీ ఇద్దరికే. మాదా, రేపు 1 జనవరి కదా అత్తయ్య. అందుకే కొత్త పనితో కొత్త ఏడాది మొదలు పెట్టండి. సరే అత్తయ్య, రేపు మేము వెజ్ బిర్యానీ చేస్తాం. యూట్యూబ్లో చూసైనా సరే బాగా చేస్తాం. నేను దగ్గరుండి నేర్పిస్తాలేండి. అందరూ సంతోషంగా భోజనం చేస్తారు. ఆ రాత్రి ఆ ఇల్లు ఆనందంతో నిండిపోయింది. బయట మంచు కురుస్తున్న ఆ కుటుంబం మధ్య ఉన్న ప్రేమ అనే వెచ్చదనం వారిని కాపాడింది. 5,000 రూపాయల బడ్జెట్లో 5 కోట్ల విలువైన ఆనందాన్ని పొందారు. అనామిక సమయస్ఫూర్తి, అవని, అంజలిల మార్పు ఆ కొత్త సంవత్సరానికి ఒక మంచి ఆరంభాన్నిచ్చింది. చివరిగా ప్రసాద్, శారద తమ గదిలో పడుకుని మాట్లాడుకుంటున్నారు. శారద, మన కోడళ్ళు బంగారాలు. అవునండి, ఒకరు బంగారం, ఒకరు వెండి, ఒకరు రాగి, కానీ ముగ్గురు కలిస్తేనే ఆభరణం, ఆనందం. బాగా చెప్పావు శారద. గుడ్ నైట్. మరి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. అనామిక టీవీ అత్తాకోడళ్ళు ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్.